హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో మెగా ఆక్షన్కి రంగం సిద్ధమైంది. హెచ్ఎండిఏ ఇప్పుడు భారీ స్థాయిలో ప్రీమియం ల్యాండ్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, ఓపెన్ పార్సల్స్ను ఈ ఆక్షన్ ద్వారా విక్రయించబోతోంది. మోకిల, మేడిపల్లి, హకీంపేట్, నార్సింగి, సురారం, చందానగర్ లాంటి హై డిమాండ్ లొకేషన్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జూన్ 17, 2026 నుంచి ఆక్షన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మొత్తం వేలాల ద్వారా హెచ్ఎండిఏకి 2,500 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆక్షన్స్లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ హకీంపేట్ ప్రైమ్ ల్యాండ్ పార్సల్. షేక్పేట్ మండలంలోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉన్న ఈ ల్యాండ్ మొత్తం 8 ఎకరాల 24 కుంటల ఎక్స్టెంట్లో ఉంది. హెచ్ఎండిఏ ఇక్కడ ఒక్కో ఎకరానికి 99 కోట్ల రూపాయల అప్సెట్ ప్రైజ్ ఫిక్స్ చేసింది. ఈఎండి మాత్రమే 5 కోట్ల రూపాయలకు పైగా ఉంది. బిడ్ డాక్యుమెంట్ ఫీజు 25 లక్షల రూపాయలు. ఈ ఒక్క పార్సల్ ద్వారానే హెచ్ఎండిఏకి 1,600 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక వెస్ట్రన్ హైదరాబాద్లో వేగంగా డెవలప్ అవుతూ ఉన్న మోకిలాలో కూడా భారీ రెసిడెన్షియల్ ప్లాట్ యాక్షన్స్ రానున్నాయి. శంకర్పల్లి మండలం పరిధిలో ఉన్న ఈ లేఅవుట్లో మొత్తం 100 ప్లాట్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్లాట్ సైజ్ మినిమం 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది. ప్రతి స్క్వేర్ యార్డ్కి అప్సెట్ ప్రైజ్ 50,000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ప్రతి ప్లాట్కి 5 లక్షల రూపాయలు ఈఎండి చెల్లించాలి. ఇక ఈస్టర్న్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో ఉన్న మేడిపల్లి లేఅవుట్లో మొత్తం 68 రెసిడెన్షియల్ ప్లాట్స్ ఆక్షన్కి రానున్నాయి. ఈ ప్లాట్ సైజెస్ మినిమం 231 స్క్వేర్ యార్డ్స్ నుంచి మ్యాక్సిమం 643 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటున్నాయి. ఇక్కడ అప్సెట్ ప్రైజ్ ప్రతి స్క్వేర్ యార్డ్కి 45,000 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతి ప్లాట్కి 5 లక్షల రూపాయల ఈఎండి ఉంటుంది. మేడిపల్లి ఆక్షన్స్ జూన్ 24న 2 సెషన్స్లో జరగనున్నాయి. మొదట సెషన్లో 34 ప్లాట్లు, రెండో సెషన్లో మరో 34 ప్లాట్లు ఆక్షన్ వేస్తారు. ఇక జూన్ 17న ఓపెన్ ల్యాండ్ పార్సల్స్ ఆక్షన్ కూడా నిర్వహించనున్నారు. చందానగర్లో 484 స్క్వేర్ యార్డ్స్ పార్సల్కి అప్సెట్ ప్రైజ్ 60,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్గా ఫిక్స్ చేశారు. అలాగే బైరాగిగూడలో 2,420 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్కి 50,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అప్సెట్ ప్రైజ్ ఉంటుంది. నార్సింగిలో 5,687 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఒక పార్సల్కి 45,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అప్సెట్ ప్రైజ్ నిర్ణయించారు. ఇక్కడ ఈఎండి భారీగా 1 కోటి రూపాయలు ఉంటుంది. అలాగే బోరంపేటలో 2,420 స్క్వేర్ యార్డ్ పార్సల్కి 30,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అప్సెట్ ప్రైజ్ ఫిక్స్ చేశారు. సురారంలో 4,840 స్క్వేర్ యార్డ్స్ పార్సల్కి 60,000 రూపాయల స్క్వేర్ యార్డ్ అప్సెట్ ప్రైజ్ ఉంది. పీర్సాదిగూడలో 2 సపరేట్ పార్సల్స్ యాక్షన్కి వస్తున్నాయి. ఒకటి 2,057 స్క్వేర్ యార్డ్స్ కాగా మరొకటి 726 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ అప్సెట్ ప్రైజ్ 40,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్గా నిర్ణయించారు. ఈ ఆక్షన్లో పేమెంట్ స్కెడ్యూల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సక్సెస్ఫుల్ బిడ్డర్ మొదట 7 రోజుల్లో 25% పేమెంట్ చేయాలి. మిగతా మొత్తం 60 రోజుల్లో చెల్లిస్తే సరిపోతుంది. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా హెచ్ఎండిఏ అందిస్తోంది. 60 రోజుల తర్వాత 90 రోజుల వరకు 10% సింపుల్ ఇంట్రెస్ట్తో పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 180 రోజుల వరకు 12% ఇంట్రెస్ట్తో ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు. బ్యాంక్ లోన్ కోసం హెచ్ఎండిఏ ఎన్ఓసి కూడా ఇష్యూ చేస్తోంది. అంటే బయ్యర్స్కు ఫైనాన్సింగ్ ప్రాసెస్ మరింత ఈజీ అవుతుంది. ఈ ఆక్షన్స్లో ఇండివిజువల్స్ మాత్రమే కాకుండా కంపెనీస్, ఎల్ఎల్పీస్, ట్రస్ట్లు, ఎన్బిఎఫ్సిలు, రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, జాయింట్ వెంచర్ గ్రూప్స్ ఇలా వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గవర్నమెంట్ ఆక్షన్స్కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. పర్టికులర్గా ఓఆర్ఆర్ సరౌండింగ్ జోన్స్, వెస్ట్రన్ కారిడార్, గ్రోత్ కారిడార్స్లో ల్యాండ్ స్కేర్సిటీ పెరుగుతోంది. దీంతో ఈ హెచ్ఎండిఏ ఆక్షన్స్లో అగ్రెసివ్ బిడ్డింగ్ కనిపించే అవకాశం ఉంటుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరి ఈసారి హైదరాబాద్లో కొత్త బెంచ్ మార్క్ ప్రైజెస్ క్రియేట్ అవుతాయా? హకీంపేట్ పార్సల్ ఎంతకు అమ్ముడవుతుంది? మోకిలాలో స్క్వేర్ యార్డ్ రేట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మీ ప్రిడిక్షన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.